భగవద్గీత సారమంతా ఇక్కడ కనిపిస్తుంది. నేను దాన్ని ఆచరణలో చూపిస్తున్నా వితౌట్ క్లెయిమింగ్. సో ఇప్పుడు దీంట్లో ఏ పద్ధతి పాడు లేదు. ఓ కోతి నాటితే ఎట్లుంటుంది అట్లా నాటుతున్నాను మనిషి ఇది గవర్నమెంట్ పార్క్ కదన్నా. నేను మామూలుగా అడుగుతున్నా, వీడియో తీస్తున్నా కాబట్టి నాకు తెలిసినా కూడా. ఈ గవర్నమెంట్ పార్క్ని మీరు అంటే ఆల్మోస్ట్ టేక్ ఓవర్ చేసినట్టు చేసి ఇవన్నీ అంతకుముందు మన వీడియోలో చూస్తే బ్రౌన్ కలర్ ఉండే వీడియో, అవునవును, ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్ కనబడుతుంది పార్క్ అంతా. హండ్రెడ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు అనేది మీరు చిన్నగా చెప్పండి. ఊరికే నిష్కామ కర్మ అంటాం కదా, అంటే చేయడానికి నాది అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదొకటి సూత్రం. చేసిన తర్వాత దాన్ని క్లెయిమ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను క్లెయిమ్ చేసుకున్నాను అనుకో, నేను మళ్ళీ సేమ్ ప్రపంచంలో దీన్ని ఇరికించినట్టు అవుతుంది. ఓకే, ఎట్లయితే వర్షం పడుతుందో అట్లా నీ శ్రద్ధ పడాలి దాని మీద అంతే. ఇప్పుడు నన్ను చాలా మంది అడిగిన వింత ప్రశ్నలు ఉన్నాయి, మరి దీనికి లాక్ లేదు కదా, ఎవరైనా మొక్కలు పీక్కపోతే అంటే మీరు పీక్కెళ్ళొచ్చు అని చెప్తాను. ఓకే, మీ విచక్షణ. నాకు మొక్క నాటాలనిపిస్తుంది, మొక్క నాటుతున్నాను. ఒకరికి పీకాలనిపిస్తే వాడు పీకుతున్నాడు, ఇద్దరం సేమ్ స్థితిలో ఉన్నాం. నేను ఎవరిని నియంత్రించడానికి. సో నేను పూల కాపరిని మాత్రమే. పూలు రావడానికి నాకు నచ్చుతుంది, పూలు ఉంటాయి. అన్ని చెట్లు మంచివే, పూలు అనేది ఒక చిన్న బ్లాసమింగ్ ఫ్లవరింగ్ అన్నట్టు. అది ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ అంటాం కదా, అట్లా ఫ్లవర్ అన్నది ఒక ఇంటెలిజెన్స్కి ఒక ప్రత్యేకంగా చూస్తాను. అంతకుమించి ఏ లక్ష్యం లేదు, ఊరికి అకారణంగా. తర్వాత దీనికి ఇప్పుడు అందరు అడుగుతారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. నాకు యూట్యూబ్ ద్వారా కొంత డబ్బు వస్తుంది, దాంట్లో 5% నేను నెలకు పెట్టినా, 20% పెట్టినా. ఏం ఎంట తీసుకపోతామా, ఎంట తీసుకపోతే నాకు నిజంగా తెలుసు, అందుకే ఇవన్నీ చేస్తున్నా. వాళ్ళు అలో చేసిరా మరి? నేను ఎవరిని అడగలే. నాకు ఒకటే అర్థమైంది, మనం ప్రకృతి పద్ధతిలో ఏ పని చేసినా ఎవ్వరు నో చెప్పరు. ప్రాపంచిక పద్ధతిలో ఏ పని చేసినా పర్మిషన్ అవసరం. అట్లా ఇప్పుడు ప్రకృతి అంటే ఏంది, నీకు ఎంత సాధ్యం అంత చేస్తుంది, దీన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఉంది బ్యూటీ. నేను రాను ఎవరిని వస్తే నన్ను అడిగి రావాలి అట్లా అనకూడదు. ఇది అందరి పార్కు. నాతో పాటు నా బిడ్డకి అందరికి చెప్తున్నాను, నెక్స్ట్ ఎవరన్నా నిజంగా పూలు చాలా బాగా వచ్చి అరే ఏమీ లేని చోట భలే చేశారని ఒక యూట్యూబ్ గురించి అడిగితే, నేనే కాదు మీరు మాట్లాడండి, మీదని క్లెయిమ్ చేసుకోండి, మేమే చేసామని చెప్పుకోండి. అసలు నా పేరు కూడా ఎవరు ఎత్తక్కర్లేదు. ఒకవేళ ఎత్తున రీసెర్చ్ స్టార్ట్ చేసినచ్చు, బట్ మా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే దాన్ని ఈక్వల్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎవరో ఫ్రెండ్స్, మణి అని ఒక ఫ్రెండ్ యూట్యూబ్ ద్వారా పరిచయం. నేను అతను అడగలేదు ఎప్పుడు, తానంతకు తానే వచ్చింది. ఇప్పటి వరకు నేను ఎవరిని అడగలేదు. ఇప్పుడు పోస్తా అంటే ఎలా పోయాలో కూడా చెప్పను. తన విచక్షణలో తను పోస్తాడు. నేనేవాడిని గూట్లే కానీ మధ్యలో చెప్పడానికి. నేనేమన్నా చెట్ల ఆఫీసర్నా ఇట్లాగే పోయాలి అట్లే చేయాలి. అందరూ ఇప్పుడు రూల్స్ పెడతారు కదా, ఏ రూల్స్ లేవు. ఎవరు ఎట్లన్నా వెళ్ళొచ్చు. మొన్న రీసెంట్గా ఎవరు వచ్చి పూలు తెంపుకుంటున్నారు, నాకు ఎవరు చెప్పారు పూలు తెంపుకుంటున్నారు అంటే తెంపుకొని నేనెవరిని ఆపడానికి. ఇది ఆకాశానికి భూమికి మధ్యన మొక్కలు ఉంది. నేను దీనికి ఏమంటారు కార్యనిర్వహణాధికారిని కాదు. నాకు సరదాగా ఆసక్తి కలిగి చేస్తూ, ఇది పూర్తి నిష్కామ కర్మ యోగం. ఇది భగవద్గీత సారమంతా ఇక్కడ కనిపిస్తుంది. నేను దాన్ని ఆచరణలో చూపిస్తున్నా వితౌట్ క్లెయిమింగ్, వితౌట్ సీకింగ్ ఎనీ రెస్పెక్ట్. నిష్కామ కర్మ అనే దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ 100%. డౌటే లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అది అనుభూతి కూడా కలుగుతుంది, అందులో డౌటే లేదు. సూపర్. తామర పూల కోసం తొట్టి తయారు చేసినాం ఈరోజు. శ్రమదానం అంటే ఇది మాకేమీ మేస్త్రి పని రాదు, మేమే ట్రై చేసి తర్వాత తామర పూలు మన రింగ్ ఎక్కడిది? రింగ్ తెచ్చిరా? కొనుక్కొచ్చిన రింగ్ కొనుక్కొచ్చి సిమెంట్ తోటి అదంతా చేసిరా? కలువ పూలకు ఇవన్నా చిన్న ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తాం. చేపలు తీసుకొచ్చి అందులో వేస్తాం. ఒక చిన్న చెరువు ఉంటుంది చూడు, అవును, ఆ చెరువు లాగా తయారు చేయాలి. కానీ వాటర్ పోవాల్సిన అవసరం లేదు. చెరువులో ఎక్కడి నుంచి పోతాయి వాటర్? దాని కింద లీక్ ఏం లేదు కదా. వాటర్ వస్తే అది ఎప్పుడైతే ఎకో సిస్టమ్ బిల్డ్ అయిందో దాంట్లో కూడా కొంచెం నాచు, కొన్ని చేపలు, కొంత ఆక్సిజన్ రీజనరేషన్ ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది అది. అంటే నేను ఊర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఒక చిన్న తొట్టి అట్లా ఏర్పాటు చేశాం. నువ్వు దాంట్లో కెమెరా పంపించి చూసావు అనుకో, ఒక డీప్ సీ ఉన్నట్టు ఉంటుంది. రాళ్ళన్నీ పాకర బట్టి దాని లోపల చేపలు వాటి ఏరియాలు అవి తయారు చేసుకొని ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. నేచర్ ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో చాలా రకాల మొక్కలు ఉన్నాయి, నీకు చూసి తెలుస్తలేవు కానీ అడుగడుగున ఇంకా రేపు మళ్ళీ ఒక 70 మొక్కలు వస్తాయి. సూపర్. ఓ కలెక్టర్ గారు చూశారు, ఫ్రెండే
అరే నాకు నాటాలనిపించిందని తను ఒక 5-6 మొక్కలు నాటి అచ్చా ఒక 30-40 మొక్కలకి తను మనీ స్పాన్సర్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఇది నేను నా డబ్బులతోనే పెట్టేదని చెప్పడం తప్పు. డబ్బు అందరికి ఒక మాట సవరిస్తున్నా వెరైటీ. ఇగో డబ్బులు ఇస్తా మొక్కలు తెప్పించు, కాదు డబ్బులు నాకు ఇయ్యకు, మొక్కలకి. మధ్యలో నేనేవాడిని, నేను నా శ్రమనిస్తున్నాను, నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఎవరో నీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఈ గవర్నమెంట్ పార్క్ రూపంలో ఒక అవకాశం దొరికింది, చాలా గొప్ప అవకాశం. అంటే నాకు ప్రయోగం చేయడానికి ఒక అవకాశం. ఇది ఎప్పటి నుంచి అవైలబుల్ ఉందా, చుట్టుపక్కల ఎందరో అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నా ఎవరు రారే. మనం లాస్ట్ 6 months నుంచి కూడా మనం ఇక్కడ వీడియోలు చేసాం, ఎన్నో అర్ధరాత్రులు కూర్చొని నాకు ఎప్పుడు స్ఫురించలే. ఎందుకో నాకు ఎర్లీ మార్నింగ్ కలబడ్డది అసలు. ఇట్లా ఇట్లా నాకు ఇట్లా కంటి ముందు ఇట్లా పార్క్ బౌండరీస్ క్లియర్ చూసిన నేను. తర్వాత ఆ కుర్చీ చూసిన, మొత్తం పూలు చూసిన, ఇట్లా రకరకాల రంగులు, ఆకాశంలో నక్షత్రాలు లాగా. ఇప్పుడు చూడు ఇట్లా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కనకాంబరాలు అక్కడక్కడ కనిపిస్తాయి కదా, ఎక్కడ చూసినా పువ్వు కనబడాలి. నేల మీద, చెట్టు మీద, చెట్టు మధ్యన పాకుతున్న ఏదో పువ్వు. అది మంచి పువ్వు. ఇంకోటి నా దృష్టిలో గులాబీ ఎంతో, కనకాంబరం అంతే. అది పువ్వే, అది పువ్వే. అది ఒక రకమైన క్రోటాన్ లాంటిది అది, బట్ చాలా రేర్ ఫ్లవర్ అది. ఆ ఆకులే మెల్లగా ఫ్లవర్గా మారుతాయి అన్నమాట. అట్లా దీంట్లో ఒక ఎప్పుడు చూడని ఎప్పుడు ఎవరు చూడని ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి. చూడాలంటే చూడొచ్చు అనమాట. ఇది గోధుమ గడ్డి. తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తాయి. నువ్వు పిచ్చి ఎక్కుతుంది స్మెల్ చూస్తే, తెలుసా? ఏ పువ్వు ఇది? ఇదా నాకు పేరు తెలియదు అసలు. అంటే నాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు. అంతే, టర్మినాలజీలో కోతలేం అసలు. తెలుసుకునే కొన్ని బంతి తెలుసు, చామంతి తెలుసు, ఏదేమైనా అమ్మాలనుకున్నప్పుడు కావాలి ఇది పువ్వు. దీని వెనుక నాకు ఒక వ్యక్తి ఉన్నాడు ఇన్స్పిరేషన్. మసునోబు ఫుకువోకా. ఎవరు? మసునోబు ఫుకువోకా అని ఒక జపనీస్ ప్రకృతి వ్యవసాయదారుడు అనమాట ఆయన. పాలికల్చర్ అనే ఒక కొత్త విధానాన్ని ఈ భూమికి అందించిన వాడు. అంటే ఏం దాని మీనింగ్ ఏంటి? అంటే అడవిని సృష్టించాడు అంతే. ఇప్పుడు మోడర్న్ గా వ్యవసాయదారులు ఏం చేస్తారు, అన్ని ఆర్డర్లా పెడతారు. అతను ఆర్డర్ బ్రేక్. నువ్వు చూడు, ఆర్డర్ లేదుగా. అడవి ఎట్లుంటది, నువ్వు చూస్తే అడవిలాగే ఉంది. అంటే దారి ఉండదు, ర్యాండమ్ తో పాటు ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది అడవిలో. అంటే 5 అంచెల వ్యవస్థ అంటారు అనమాట. ఇప్పుడు ఇందులో కూడా 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాను నేను. 5 అంచెల వ్యవస్థ అంటే నేలను పాకేవి ఒక 1 feet ఉన్నవి, 3-4 feet ఉన్నవి, 8-9-10 feet ఉన్నవి, ఒక 20-25 feet ఉన్న మొక్కలు. ఇప్పుడు ఇది పెద్దది, ఇది మధ్యలో ఉంది. దీని మధ్యన ఇంకొక మొక్క రావాలి. దీని కింద బంతి వస్తుంది లేదా గులాబీ వచ్చింది. ఈ నేల మీద చిన్న 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 పూలు వస్తాయి. ఇవన్నీ కలిపితే 5 అంచెల వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఇగో కృష్ణుడు ఊరికే తెచ్చిపెట్టినాం అట్లా. దండలు కూడా ఇస్తారుగా. నిన్న గురు పౌర్ణమి కదా, ఎవరు వచ్చి అట్లా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే అందరూ గురువులే అన్న ఉద్దేశంతో అందరి మీద అందరం పూలు చల్లామన్నమాట. ఇగో కలువ పువ్వు వస్తుంది. ఇప్పుడు ఇదేంది, నువ్వు సరిగ్గా దీని లోపల ఎకో సిస్టమ్ ఎట్లుంటుంది తెలుసా? మన ఇంట్లో అక్వేరియం లాగా ఉండదు. చెరువు ఉంటుంది చూసినావా, చెరువు బిల్డ్ అవుతుంది. అంటే ఆకులు పడి అవి పడి ఇవి పడి దీని లోపల కొన్ని చేపలు వస్తాయి చిన్న చిన్నవి. ఆ పెద్ద తామరపూల తొట్టిలో ఒక 40-50 చేపలు వస్తాయి. ఇప్పుడు ఇలాంటిదే పెద్ద తొట్టి. పెద్ద తొట్టి. ఇది ఫస్ట్ టెస్ట్ చేసాం అంతే, వర్కౌట్ అవుతుంది అట్లా. ఇప్పుడు ఇది మొగ్గ అంతే. ఇదే ఫస్ట్ ఇంతకుముందు చాలా వచ్చినాయి. ఇది 5దో 6దో. ఇగో అంటే పూసి అట్లనే వాడిపోతున్నాయి. మీరు ఏమైనా తెంపుతున్నారా వాటిని? అసలు ఒక్క పువ్వు నేను తెంపలే ఇప్పటి వరకు. నేను నా చేతితో ఇంతవరకు ఒక్క ఫ్లవర్ కూడా తెంపలే. చాలా. ఇగో ఇది ఫ్లవర్ బాగుంది. ఇంకా ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఖాళీ. ఇంకా చాలా వస్తాయి. అట్లీస్ట్ ఇంకా చూడడానికి చిన్న పార్క్ కానీ ఇదేంటి వెరైటీ ఉంది. దీని ఆర్డర్ చూడు అసలు. ఇది ఎంత స్ట్రక్చర్డ్ ఉంది అసలు. ఒక మనిషి బొమ్మ వేయాలంటే వాడికి ఒక 10 hours పడుతుంది. ఇగో ఇది ఒకటి తయారు చేసినాం. ఇది నువ్వు చూడలే. ఈ మూల ఒక పెద్ద చెట్టు పెట్టి దాని చుట్టూ ఎకో సిస్టమ్ బిల్డ్ చేసినాం. అట్లా ఇది తీసుకొచ్చినాం. ఈ చెట్టు పెట్టిరు మీరు? పెద్దదే తీసుకొచ్చినాం ప్లాంటేషన్. దాని చుట్టూ కింద చిన్నవి ఎల్లో కలర్. ఇప్పుడు ఇది అయింది కదా, ఇది ఒక సిట్ అవుట్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు సిట్ అవుట్. ఇది చిన్న సిట్ అవుట్ అన్నట్టు. సో ఇప్పుడు దీంట్లో ఏ పద్ధతి పాడు లేదు. ఓ కోతి నాటితే ఎట్లుంటుంది అట్లా నాటుతున్నాయి.
అక్కడ ఒక బెంచ్ వేస్తే మీరు అన్నట్టు అక్కడ ఇప్పుడు నన్ను అడుగుతారు ఈ మొక్క ఎక్కడ నాటాలంటే నీ కామన్ సెన్స్ రా అబ్బాయి, ఎక్కడ ఫిట్ అయితే చూసుకుని నాటుకోపో. నేనేమండి మధ్య నేను పక్కకి జరిగిన. సో మీరు వీడియోలలో ఏదైతే చెప్తున్నారో దానికి ప్రాక్టికల్ 100% ప్రాక్టికల్, ఇంకా అంతకంటే బెటర్ ఇది. అందులో ఒక మాట అటు ఇటు ఉండొచ్చు, అదే మనం కూడా మనుషులమే, మనం ఏం పండితులం కాదు కనుక నాకు ఇవి నచ్చుతాయి. ఇవి పైన అంతే రెండే లీవ్స్ పెటల్స్ ఉంటాయి, 2 petals. ఇంకా చాలా చాలా. బాలు అరే కరెంట్గా వైర్ ఊసిపోయిందిరా, వైర్ ఊసిపోయింది. అగో అక్కడ ఊసిపోయింది, ఇక్కడ కట్ట చుట్టి పెట్టారు ఎవరో తెలియదు నాకు. అదే మనం పొద్దున పెట్టినప్పుడు నాకు డౌట్ వచ్చింది అప్పుడే. సాగాలంటే ఏముందిరా, అంత ఎత్తు వెహికల్ ఏముంటది. అది అదే అది మరీ అంత ఎత్తుకు కాదు, ఇక్కడ మధ్యన. బాయ్.